అండ్ ఈరోజు ఒక దృశ్యం చూసిన తర్వాత నాకు తెలిసి కడుపు మంటతోటి లేకుంటే చచ్చిపోతాడు నాకు తెలిసి ట్రంప్ అనుకుంటాను. ఈరోజు పుతిన్ తోటి, అలానే జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడితోటి మోడీ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో నవ్వుకుంటూ చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఒక విజువల్ అయితే కనబడిందండి. ఎక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో అక్కడ చూసిన తర్వాత అందరూ గూడా అసలకి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళు ఏదో ఒక స్నేహితుల్లాగా రెగ్యులర్‌గా కలిసే స్నేహితుల్లాగా జోకులేసుకొని మాట్లాడుకుంటున్నారనైతే అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే పుతిన్ జోకులేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అలానే ట్రంప్ జోకులేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అది మరి జోకులా లేకుంటే సీరియస్‌గా వేరే టాపిక్ మాట్లాడుకున్నారో తెలీదు గానీ నవ్వైతే ఇనపడుతున్నాయి. చాలా గట్టిగా అయితే నవ్వుతూ ఉన్నాడు. మోడీ గారే గావచ్చు, లేకుంటే పుతిన్ గావచ్చు నవ్వడం చూసాం. జిన్‌పింగ్ ఫేస్ అంత కనిపించలేదు గానీ ఆయన అసలు కదా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషనే కనపట్లేదు. అయినా నవ్వైతే నవ్వు కనపడుతుంది. నవ్వుతున్నట్టే కనిపిస్తుంది. కానీ అంత పెద్ద ఎక్స్‌ప్రెషన్ అయితే కనపడలేదు. కానీ పుతిన్, మీరు మోడీ ఇద్దరిని చూసుకుంటే చాలా జోవియల్‌గా, చాలా సరదాగా అయితే ఉన్నారు. యాక్చువల్‌గా ఆయన కార్పెట్‌లో నడుచుకుంటూ వస్తుంటేనే ఇద్దరు కలిసి వచ్చారు. ఆ తర్వాత జిన్‌పింగ్‌తో కలిసి ఒక జస్ట్ ఒక 1, 2 మినిట్స్ ఇద్దరైతే ట్రాన్సాక్షన్ అయితే నడిచింది. మరి ఏం మాట్లాడారో తెలీదు గానీ చాలా సరదాగా మాట్లాడారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అయితే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంగ కడుపు మంటతోటైతే ట్రంప్ అయితే చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విజువల్స్ ఖచ్చితంగా చూపిస్తారు ట్రంప్‌కి. ఇంగా చూసుకుంటే జిన్‌పింగ్ గారు చాలా బాగా స్పందించారు. అలానే మోడీ గారు కూడా చాలా స్పందించారు. మన దేశం మధ్యలో ఎలాంటి వివాదాలున్నా, బోర్డర్ వివాదాలున్నా అయన్నీ పక్కన పెట్టేచ్చి వాణిజ్య పరంగా మనమైతే ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉందని మాట్లాడారు మోడీ గారైతే. ఆ తర్వాత జిన్‌పింగ్ కూడా ఇలానే మాట్లాడారు. మనకి శత్రుత్వం లేకుంటే స్నేహం అనేది ఉన్నప్పటికీ, అంటే కొంచెం వైరం ఉన్నప్పటికీ మనమైతే డ్రాగన్ కావచ్చు, లేకుంటే మీరు చూసుకుంటే మీకు ఏనుగు అంటే మన భారతదేశాన్ని ఏనుగుతో పోల్చారు. వాళ్ళు డ్రాగన్ అంటారు చైనాని. అలా రెండు కూడా నృత్యాలు చేయాలి. అంటే డాన్స్ వేయాలి అని అయితే మాట్లాడుతున్నారు. అంటే కలిసి డాన్స్ వేయాలంటున్నారు. అంటే అంత ఆప్యాయంగా మనం కలిసిపోవాలని అయితే మాట్లాడుతున్నారు జిన్‌పింగ్ గూడా. అంటే స్వాగతిస్తున్నాడు ఆయన గూడా మన వాణిజ్యాన్ని కావచ్చు, లేకుంటే మన సరిహద్దులు ఏమైనా ఉంటే వాటిని సరిజేసుకొని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే వాణిజ్యపరంగా ఈ సరిహద్దులనేవి అంత ఆటంకం కాకూడదనైతే జిన్‌పింగ్, మోడీ గారు ఇద్దరు గూడా ఒకే మాట మీద నిలబడ్డారండి. ఓవరాల్‌గా అయితే ఒక మంచి సానుకూలత అయితే ఏర్పడింది. చూడాలి మరి ఇప్పటి నుంచి రష్యా నుంచి చమురు బాగా కొంటున్నాం. అలానే చూసుకుంటే ఇప్పుడు జిన్‌పింగ్ ఏదైతే కొంచెం మనకి స్వాగతిచ్చాడంటే మన దేశంలో పండే ఆహార ఉత్పత్తులు గావచ్చు, కాటన్ గావచ్చు అయన్నీ గూడా మనం చైనాకైతే ఎగుమతులు చేసుకోవచ్చు. ఈ చైనా మీద అమెరికా మీద ఎక్కువ డిపెండ్ గాకుండా వేరే ఆహార ఏదైతే ప్రాసెసింగ్ ఫుడ్‌లు కావచ్చు, ఇయన్నీ కూడా మనమైతే చైనాకి ఎగుమతులు చేసుకొని చాలా దగ్గరగా ట్రాన్స్‌పోర్ట్ తగ్గుతుంది. మంచి రేట్‌లొస్తాయి కాబట్టి ఓవరాల్‌గా ఇలాంటి ద్వారాలైతే తెరిస్తే బావుంటదనిపిస్తుంది. చూడాలి మరి ఇయన్నీ మరి ఎలా కార్యరూపం దాలుస్తాయో తెలీదు. అలానే బ్రిక్స్ సదస్సు వచ్చే సంవత్సరం మన ఇండియాలో జరగబోతుంది. దాని అధ్యక్షుడిగా వహించడానికి నేను అంటే జిన్‌పింగ్ గూడా రమ్మని మోడీ గారు అడిగారు. వచ్చిన తర్వాత ఈయన అధ్యక్షతన ఖచ్చితంగా బ్రిక్స్ జరగాలని అయితే ఆయన గూడా కోరుకున్నారు. ఓవరాల్‌గా బ్రిక్స్ సదస్సు ఏదైతే వచ్చే సంవత్సరం జరగబోతుంది ఇండియాలో. మరి చూద్దాం మరి. అప్పటికల్లా మరి ఎలాంటి వాణిజ్యపరమైన కొనసాగుతూ చూడాలి. అలానే విమాన సర్వీసులు మొన్నటిదాకా ఆహ్, మన దేశం డైరెక్ట్‌గా ఫ్లైట్‌లయితే లేవు. మనం వెళ్ళాల్సింది సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి, థాయిలాండ్ నుంచి అయితే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూసుకుంటే మీకు డైరెక్ట్ ఫ్లైట్‌లయితే చైనాకైతే నడుపుతున్నాం ప్రస్తుతం అయితే. డైరెక్ట్ మీరు చైనాకైతే వెళ్ళొచ్చు. ఏ సిటీకైనా, బీజింగ్‌కైనా, ఎక్కడికైనా, షాంఘైకైనా. అలా అయితే ఫ్లైట్‌లయితే రెడీ చేశారు. ఓవరాల్‌గా అయితే ఒక మంచి రోజు చూసామండి. ఇది చూసిన తర్వాత నాకొకటే కనిపిస్తా ఉంది. ట్రంప్ మైండ్‌లో ఏముంది? వాడు జుట్టు పీక్కొని చచ్చిపోతాడేమో ఈరోజు నైట్ అనిపిస్తుంది నాకైతే.